వాసుదేవరావు గారు, సడన్ గా ఇలా వచ్చారు? మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుందామని వచ్చామండి. తర్వాత ఆశ్చర్యపోదురు గాని ముందు మీ ఇంట్లో వాళ్ళని పరిచయం చేయండి. మా పెద్ద కోడలు మేఘన. నమస్తే. మా రెండో కోడలు హారిక. నమస్తే. పెద్దవాడు బిజినెస్ చూసుకుంటాడు, రెండోవాడు ఏసీపీ. మరి మూడోవాడు? మీరేం చెప్పక్కర్లేదు. కిరణ్ పేరు 2 రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. అవును. ఇక నుంచి నేను పాత విషయాలేమీ ప్రస్తావించను. పిల్లల సంతోషం కన్నా పెద్దవాళ్ల పంతాలు ముఖ్యం కాదని తెలుసుకున్నాను. తెలుసుకున్నాను అనే కంటే ఒకరు తెలిసొచ్చేలా చేశారని చెప్పడం సమంజసంగా ఉంటుందేమో. ఎవరు? మీ మూడో కోడలు ఉషా. మీ కోడలు ఉషా మీ కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తుందో చెప్పలేము. అసలు చెప్పాలంటే తన మూలంగానే మేము రిలైజ్ అయ్యాం. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. ఉషా మిమ్మల్ని కలిసిందా? అవును. నమస్కారం అండి. నా పేరు ఉషా. కిరణ్ మై గారి ఇంటి కోడల్ని. రేణు నా ఆడపడుచు. నిన్ను ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టారని విన్నాము. నిందకి నిజానికి, అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య చాలా తేడా ఉంది పిన్ని గారు. నిజం తెలియక నింద వేసినట్టే మీరు ఆత్మగౌరవాన్ని చూసి అహంకారం అనుకున్నారు. అంతా అనుకోవడంలోనే ఉంది. ఏమంటారు? ఇప్పుడు నువ్వు ఏ పని మీద వచ్చావమ్మా? నెమలి కంటి వారి ఇంట్లో నేను లేకపోయినా ఆ ఇంటి క్షేమం కోరుకునేదాన్ని. ఆ వంశాన్ని, ఆ ఇంటి పేరుని, ఆ గోత్రాన్ని గర్వంగా చెప్పుకునేదాన్ని. కాబట్టి మా ఇంటి ఆడపడుచు కంటతడి పెట్టుకోకూడదని కోరుకుంటున్నాను. అందుకే రేణుని సుహాస్కిచ్చి పెళ్లి చేయమని అర్థించడానికి వచ్చాను. అది కుదరదని మీ అత్తగారికి చెప్పి పంపించారు కదా. మా అత్తగారు నా దృష్టిలో అంతెత్తునుంటారు. ఆవిడ పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచారు. కంపెనీ బాధ్యతలు తీసుకుని అంచెలంచెలుగా విజయం సాధించారు. మేమంతా ఆవిడ వ్యక్తిత్వాన్ని చూసి, ఆవిడ సమర్థత చూసి ముచ్చట పడుతూ ఉంటాం. అలాంటి ఆవిడే స్వయంగా వచ్చి కూతుర్నిస్తానన్నారంటే మీ అబ్బాయి ఎంత యోగ్యుడు కాకపోతే ఆవిడ అన్ని మెట్లు దిగొస్తారో ఒక్కసారి ఆలోచించండి. కానీ మీ మామయ్య గారు బిజినెస్లో నన్ను తొక్కేయాలని చూశారు. మీరు పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. ఆయన మీరు గెలవడానికి పునాది వేశారు. మీలో మరింత పట్టుదల పెంచారు. ఈరోజు తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సమాన స్థాయిలో సుహాస్ ఇండస్ట్రీస్ కూడా ఉందంటే దానికి కారణం మా మావయ్య గారిని మించి మీరు ఎదగాలనుకోవడమే. అలా ఎదగడానికి గట్టి పోటీ మా మావయ్య ఇచ్చారు కాబట్టి మీరెక్కడా తల వంచకుండా, ఓడిపోకుండా ఎదిరించి నిలబడ్డారు. మీరు వ్యాపారానికి, మీ అబ్బాయి ఆశలకి ముడిపెడుతున్నారు. మీ ఆలోచన విధానంలో మీ స్వార్థమే నాకు కనబడుతోంది. మీకున్నది ఒక్కగానొక్క కొడుకు. కోట్ల ఆస్తి పంచగలరేమో కానీ
సంతోషాన్ని పంచగలరా? సుహాస్కి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేని మీ ఆస్తి ఎందుకు? మీ పెద్దరికం ఎందుకు? నేను హద్దులు దాటానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి, కానీ మీరు మరొక్కసారి పునరాలోచన చేయాల్సిందే. సుహాస్ ప్రేమని గెలిపించి చూడండి. మీ కన్న కొడుకు కళ్ళల్లో కనబడే ఆనందాన్ని మీరు ఎన్ని కోట్లిచ్చినా తేలేరు, అవునా? మరేను మంచి పిల్ల, పెద్దల మాట కాదనలేక తన ప్రేమని మనసులోనే సమాధి చేసుకోవాలని అనుకుంది. సుహాస్ ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామంటే అది రెండు కుటుంబాలకు గౌరవం కాదని ఆపింది. ఇంతకంటే మీ కుటుంబ గౌరవాన్ని కాపాడే కోడలు మీకెక్కడ దొరుకుతుంది బాబాయ్ గారు? పిల్లల మనసు తెలుసుకోండి. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు బతకలేరు. వాళ్ళని విడదీయకండి. మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. నిర్ణయం మీదే. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా మరొక్కసారి వాళ్ళ కోణంలో నుంచి కూడా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. చివరిగా ఒక్క మాట, మీ వయసంత భవిష్యత్తు వాళ్లకుంది. అన్నేళ్లు వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మీరు పంతాలని వదిలిపెట్టాల్సిందే. మా మావయ్య గారి మీద గెలవడం కన్నా తల్లిదండ్రులుగా గెలిచి చూపించండి. అదే నిజమైన గెలుపు. వస్తాను. అత్తయ్య మావేళ్ళ దగ్గర మంచిదనిపించుకోవాలని ఉష బాగా ఎత్తేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మురిసి ముక్కలై కరిగి కన్నీళ్లు పెట్టుకుని ఉషని ఇంటికి ఇన్వైట్ చేస్తారేమో. చిన్న కొడుకు చిన్న కోడలు బయట ఎందుకున్నారనేది అప్రస్తుతం. బయట ఉన్న ఈ ఇంటికి మంచి జరగాలని కోరుకుంటున్నారని చెప్పడమే మా ఉద్దేశం. నిజానికి చెప్పాలంటే మేం కాస్త బెట్టిగానే ఉన్నాం, కానీ ఉషానే మా మనసు మార్చేసింది. మేం గెలిచాం అనుకోవడం లేదు, మీ అందరి మంచితనం ముందు ఓడిపోయాం. అంత మాటెందుకులేండి, మీదెంత మంచి మనసు కాకపోతే పిల్లల మనసు అర్థం చేసుకుంటారు. ఇదంతా నిజంగా మరేనూ అదృష్టం. మీ ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకోవటం మా అదృష్టం. ఇదిగో ముందు కాదన్నామని మనసులో పెట్టుకోకు కోడలు పిల్ల. పిల్లల ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపిద్దాం, కానీ చిన్న కండిషన్. నీకు రేణు ప్రేమ విషయం గురించి అత్తయ్య ఏమైనా చెప్పారా? వాట్? రేణు ప్రేమించిందా? ఈ విషయం అమ్మకి తెలుసా? అంటే నీకు తెలీదా? ఇలాంటి విషయాలు ముందు మీ ఆడవాళ్ళకి తెలిసాకే మా మగవాళ్ళకి తెలుస్తాయి. ఇంతకీ అమ్మకి ఈ విషయం తెలుసా? తెలుసు. తెలిసినా ఇల్లు ఇంత కామ్గా ఉందా? రేణుని ఇంగ్లాండ్ పంపించకుండా ఇంకా ఇంట్లోనే ఉంచిందా? అత్తయ్య రేణు ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. ఓ మై గాడ్, నువ్వు ఇలా షాకుల మీద షాకులు ఇస్తున్నావేంటి? అసలు ఎవరా అబ్బాయి? రేణు ప్రేమించిన అబ్బాయి పేరు సుహాస్. ఇండస్ట్రియలిస్ట్ వాసుదేవరావు సుజాత గారిలో ఒక్కగానొక్క అబ్బాయి. సూపర్. అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఫారెన్ నుంచి వచ్చాడంట, ఇక్కడే బిజినెస్ చూసుకుంటాడంట. మరి ఇంకే, మన రేణు అదృష్టవంతురాలు. రేణు పెళ్లి తను ప్రేమించిన వాడితో జరుగుతుంది. ఇప్పుడు సమస్య లేదు. అంతకన్నా ముందు కిరణ్ ఉషాలను ఎలా అయినా ఇంటికి రప్పించాలి. అదంత ఈజీగా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. నువ్వు ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతుంది.
నీ బాధ నాకు అర్థమైంది హారిక. అమ్మ ఉషకి క్షమాపణలు చెప్పేదాకా కిరణ్ ఇంటి గురించి ఆలోచించాడు. ఒకవేళ అమ్మ మనసు మార్చుకుని కిరణ్ని ఇంటికి తీసుకురావాలి అనుకున్నా గాయాన్ని గుర్తు చేయడానికి ఈ ఇంట్లో ఒకరు కాచుకుని కూర్చున్నారు. నువ్వు చెప్పేది మేఘనక్క గురించే కదా? నిజమే, మేఘనక్క ఖచ్చితంగా ఉషా కిరణ్ ఇంటికొస్తారంటే అడ్డుపడుతుంది. తను ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని దాటి నువ్వు ఉషా కిరణ్లను తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కొంచెం కష్టం. ఎందుకంటే మేఘన వదిన కడుపుతో ఉంది. ఇలాంటి సమయంలో అమ్మ వదిన కంటే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. దానికోసం వదిన మాట కాదనలేదు. వదిన చెప్పినట్టు వింటుంది. ఆ అవకాశాన్ని వదిన తనకు అనుగుణంగా మార్చుకుంటుంది. అయితే ఉషా కిరణ్లు ఈ ఇంటికి రాలేరా? వస్తారు, కానీ ఇప్పుడు కాదు. దానికి కాస్త టైం పడుతుంది. బహుశా రేణు వెళ్ళి మళ్ళీ వాళ్ళిద్దరినీ కలపొచ్చేమో. నిజానికి చెప్పాలంటే మేం కాస్త బెట్టుగానే ఉన్నాం, కానీ ఉషానే మా మనసు మార్చేసింది. మీ కోడలు ఉషా మీ కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తుందో చెప్పలేం. అసలు చెప్పాలంటే తన మూలంగానే మేము రిలైజ్ అయ్యాం. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. కిరణ్, దేని గురించి ఆలోచిస్తున్నావు? రేణు గురించి ఆలోచిస్తున్నానండి. రేణు పెళ్లి గురించి సుహాస్ పేరెంట్స్ ఒప్పుకోరేమో అనుకున్నాను. వాళ్ళ ఇంటికొచ్చి ఒప్పుకోవడంతో నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏ ఆడపిల్ల తల్లైనా కూతురు పెళ్లి గురించి దిగులు పడుతుంది కదండి. 20 ఏళ్లు మనం ఎంత ప్రేమగా పెంచినా జీవితాంతం కలిసి నడవబోయే భర్త మంచివాడై ఉండాలి. తనను అర్థం చేసుకోవాలి కదా. సుహాస్ చాలా మంచివాడు, చదువుకున్నాడు, బిజినెస్ కూడా చూసుకుంటాడు. ఇన్నాళ్ళు రేణుకి ఎలాంటివాడు వస్తాడని దిగులు ఉండేది. రేణు చాలా మంచి డెసిషన్ తీసుకుంది. రేణు ఇష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకుంటుందంటే ఇంక రేణు జీవితం గురించి నాకెలాంటి భయం లేదు. మొదట్లో వాళ్ళు మన మీద కోపంతో ఒప్పుకోలేదు. ఆ దేవుడే వాళ్ళ మనసుల్ని మార్చి మళ్ళీ వచ్చేలా చేశాడు. వాళ్ళు రావటానికి కారణం ఉషా. ఈ ఇల్లు ఎప్పుడూ సంతోషంతో వెలిగిపోవాలని ఆ దేవుడికి దీపం పెట్టే ఈ ఇంటి దేవత నా చిన్న కోడలు. అలాంటి దేవతని కొందరి మాయమాటలు నమ్మి అవమానించి బయటికి పంపించావు. నేను పంపలేదు, ఆవేశపడ్డాను. వాళ్ళు తొందరపడ్డారు. మన రేణుని వద్దనుకుని వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తావు. కానీ నిజం తెలియకుండా నింద వేసి పంపించిన ఈ ఇంటి కోడల గురించి ఒక్కసారి కూడా ఆలోచించాలనిపించట్లేదా? నాకనవసరం. ఎందుకు అంతా ఆ ఉషే చేసిందంటారు? ఆ ఉష లేకపోతే ఈ ఇంట్లో ఏం జరగదా? ఏం జరిగినా ఉషనే పొగుడుతూ ఉంటారు. ఇప్పటి కాలంలో అత్త ఒక మాటంటేనే అత్త మీద కక్ష పెంచుకునే కోడళ్లున్న ఈ రోజుల్లో ఉషా స్థానంలో వేరే ఆడపిల్ల ఉంటే జీవితంలో మళ్ళీ ఈ ఇంటి గురించి ఆలోచించేది కాదు. కానీ ఉషా మాత్రం తను ఎక్కడున్నా తన అత్తారిల్లు తన వాళ్ళు బాగుండాలని అనుకుంటుంది. ఆ ఉద్దేశంతోనే నీ కూతురి జీవితం బాగుండాలని తను బాధ్యత తీసుకుని సుహాస్ పేరెంట్స్తో మాట్లాడి వాళ్లను ఒప్పించింది.
ఇదంతా ఉషని మన ఇంటికి తీసుకురావడానికి చెప్పట్లేదు. ఉష ఎలాంటిది అనేది అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. నీకో విషయం తెలుసా? అసలు మన రేణు తన ప్రేమ విషయం మొదట ఉషాకే చెప్పింది. మా వదిన ఓకే అంటేనే నువ్వు నాకు ఓకే అని రేణు సుహాస్తో చెప్పిందంట. తన ఆడపడుచు ప్రేమను తెలుసుకుని ఇద్దరినీ ఒకటి చేసింది. ఇవన్నీ మీకెలా తెలుసు? ఉషా చెప్పింది. ఇదంతా నీకెందుకు చెప్పలేదో ఈ పాటికి నీకే అర్థమై ఉంటుంది. ఉషా అంత చక్కదిద్దేదే అయితే కిరణ్ మనసు మార్చి ఈ ఇంటికి తీసుకురావచ్చు కదా. మరి ఎందుకు తీసుకురాలేదు? నువ్వు చేసిన పనికి కిరణ్ మనసు గాయపడింది. కాలం ఆ గాయాన్ని మాన్పే వరకు వాళ్ళు రారు. మీరెన్నైనా చెప్పండి, ఉష వెంట కిరణ్ వెళ్ళిపోయాడు. నీకు గుర్తుందా? మన పెళ్ళైన కొత్తలో నువ్వు అత్తారింట్లో అలవాటు పడ్డానికి ఇబ్బంది పడి ఊరికే మీ పుట్టింటికి వెళ్ళిపోయేదానివి. నీతో పాటు నేను వస్తుంటే మా అమ్మ నన్ను తిట్టేది. అప్పుడు నువ్వు అత్తయ్య ఎందుకు ఇలా ఆలోచిస్తుంది అనుకున్నావు. మర్చిపోయావా? ఇప్పుడు మన కాపురం గురించి ఎందుకు గుర్తు చేస్తున్నారు? అప్పటి పద్ధతులు వేరు, ఇప్పటి పద్ధతులు వేరు, చాలా మారిపోయాయి. కాలం మారినా పద్ధతులు మారినా ఎమోషన్స్ మారవు. ఇప్పుడైతే ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, నువ్వు తెలివిగలదానివి తెలుసుకుంటావు. ఊరికే నాతో చెప్పిస్తున్నావు. గొప్పగా సమర్థిస్తున్నారులేండి. ఎక్సలెంట్ నిషా. నువ్వు విసిరిన వలలో కిరణ్ మాత్రమే కాదు, ఉషా కూడా పడిపోయింది. నువ్వు సూపరే. ఆ ఉషా నిన్ను ఎంత నమ్మితే నీ పని అంత ఈజీగా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ మమ్మీ. నా బర్త్డే రోజు వర్కౌట్ కానిది ఇక ముందు ఈజీగా వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేస్తాను. గుడ్ సిగ్నల్. కిరణే చేస్తున్నాడు. చేయకుండా ఎక్కడికి పోతాడు? లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. ఏంటి పల్లవి గారు, మీరు కూడా కవిత్వం రాస్తారా? ప్రతి మాటలో లోతైన అర్థం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అది నా గొప్పతనం కాదు, ఈ ఇల్లు మహత్యం. మీ సావాస దోషం. సారీ, ఇది దోషం కాదు, వరం. అయితే ఈ వరాన్ని, ఈ ఇంటి మహత్యాన్ని 2 రోజులు బాగా ఎంజాయ్ చేయి. నేనా? వద్దండి. ఎందుకు? నేను మీకు మర్యాదలు చేయలేనని అనుమానిస్తున్నారా, లేక బోర్ కొట్టిస్తానని భయపడుతున్నారా? నో వే. మీలాంటి క్రియేటివ్ జీనియస్ తో మాట్లాడుతుంటే బోర్ కొట్టడం కాదు, అసలు టైమే తెలీదు. అలాంటప్పుడు ఉండొచ్చు కదా. లేదండి, నాకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. దానివల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడిప్పుడే మన పరిచయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు? అవసరం వచ్చినప్పుడు మీరు అడగకుండానే అన్నీ చెప్తాను. సరే, నీ ఇష్టం. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను స్టూడియోకి వెళ్తాను. 4 రోజుల్లో ఆల్బమ్ రిలీజ్ ఉంది కదా. అనిల్ గారు తొందరపడుతున్నారు. నేను వెళ్ళి మిగతా పాటలని రికార్డింగ్ కంప్లీట్ చేయాలి. బాయ్ పల్లవి. బాయ్. బాయ్ ఉషా. రండి పల్లవి గారు, కూర్చొని మాట్లాడుకుందాం. మీలో ఏదో మ్యాజిక్ ఉంది ఉష గారు. మ్యాజిక్కా? అవునండి. మీతో 10 నిమిషాలు మాట్లాడితే చాలు, చాలా క్లోజ్ ఫ్రెండ్ లా, నా మనిషి అన్న ఫీలింగ్ వస్తుంది. అంతా మీ అభిమానం. అవును, నాకొక విషయం అర్థం కాక అడుగుతున్నాను. మీరు మా ఇంటికి వచ్చి మాట్లాడినట్టు కిరణ్ గారికి తెలియకూడదన్నారు. అలాంటిది ఆయనే ఫోన్ చేసి మీ ఇంటికి రమ్మన్నారు. అంటే మీరు జరిగింది మొత్తం ఆయనకి చెప్పేశారా? మొదట చెప్పకూడదనుకున్నాను, కానీ మా ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదని చెప్పక తప్పలేదు. మీరు ఇంత ఓపెన్ గా ఉన్నట్టే కిరణ్ గారు కూడా మీకు అన్ని విషయాలు చెప్పేస్తారా? ప్రతి విషయం చెప్తారు.
అంతెందుకు మా పెళ్లి రోజు ఆయన మీ ఇంటికి వచ్చిన విషయం కూడా నాకు తెలుసు. ఆ విషయంలో నేనే మీకు సారీ చెప్పాలి. మీ పెళ్లి రోజని నాకు తెలుసుంటే ఆయన్ని ఇంటికి ఇన్వైట్ చేసేదాన్నే కాదు. మా వారి మతిమరుపుకి మీరు సారీ చెప్పడం ఎందుకు? ఇంత అర్థం చేసుకునే గుణం, సీక్రెట్స్ దాచుకొని తత్వం ఉండడం వల్లే మీ ఇద్దరి మధ్య ప్రేమ, సంతోషానికి కారణమవుతుంది. ప్రేమ గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను. మీరు కూడా ఎవరినైనా ప్రేమించారా? మా ఆయన్ని అడిగితే క్లారిటీగా చెప్పలేదు. మీరైనా చెప్పొచ్చు కదా. ఏంటి చెప్పేది? నేను ప్రేమించింది, ఇప్పటికీ కావాలని కోరుకుంటున్నది నీ మొగుణ్ణే. నేను పల్లవిని కాదు, నిషాని తెలిస్తే నువ్వు మర్యాదలు చేయడం కాదు, మెడ పట్టుకుని గంటేసేదానివి. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పనవసరం లేదు. మనసుకి నచ్చిన వాళ్లతో గతాన్ని పంచుకోవడానికి ఇబ్బంది ఏముంటుంది? నేనొక అతన్ని ప్రేమించాను, అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అనుకునేదాన్ని. తీరా పెళ్లి చేసుకోవాల్సిన టైంలో అతను వేరే అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడు. అప్పుడు కానీ నిజం తెలియలేదు, నేను ప్రేమలో మోసపోయానని. ఆ తర్వాత ఏం చేశారు? అతనితో మళ్ళీ మాట్లాడారా? లేదు, అతనికి నా మొహం చూపించటం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే అన్నీ మార్చుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాను. నాకు నచ్చిన పని చేస్తూ జీవితంలో ఎప్పటికైనా అనుకున్నది సాధించాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. మీ మాటలు చూస్తుంటే ఖచ్చితంగా మీరు సాధిస్తారు అనిపిస్తోంది. నేను కూడా అదే నమ్ముతున్నాను. అందుకే ఆడియో కంపెనీలో జాయిన్ అయి కిరణ్ గారిని ప్రేమిస్తూ సారీ కిరణ్ గారి పాటల్ని ప్రేమిస్తూ. ఏమనుకోవద్దు, ఏదో ఫ్లోలో అలా అనుకోకుండా వచ్చేసింది. పర్వాలేదు పల్లవి. ఏంటండి అంత సింపుల్గా తీసిపడేశారు? మీ భర్తని వేరే అమ్మాయి ప్రేమిస్తుంది అంటే మీకు కోపం రావడం లేదా? పొరపాటున దొరిలిన మాట కన్నా ప్రేమిస్తున్న నా భర్త మీదే నాకు నమ్మకం ఎక్కువ. ఆయన గొంతును ప్రేమించే వాళ్ళు ఉండటం తప్పు కాదని నా అభిప్రాయం. ఇదే ఈ అర్థం చేసుకునే గుణం గురించే చెప్పాను. ఎనీహౌ, నైస్ టాకింగ్ టు యూ. మరి నేను బయలుదేరుతాను. ఇంకాసేపు ఉండొచ్చు కదా. ఈలోపు లంచ్ రెడీ చేస్తాను, ఇద్దరం కలిసి తిందాం. లేదు ఉషా గారు, ఇంకొకసారి ప్లాన్ చేద్దాం. ఆల్బమ్ రిలీజ్కి టైం లేదని చెప్పారు కదా, ఆ మార్కెటింగ్ పనులు చూసుకోవాలి. పోనీ ఒక పని చేయండి, ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఆయనతో పాటు ఇంటికి రండి. నైట్ డిన్నర్ ఇక్కడే చేయొచ్చు. వద్దండి, నాకు సైకలాజికల్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, దానివల్ల మీరు డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అసలు ఆ ప్రాబ్లం ఏంటండి? ఎప్పటి నుంచి ఉంది? ప్రేమలో ఫెయిల్ అవ్వడం వల్ల వచ్చిందో లేదా వారసత్వంగా నాలోనే ఉందో తెలీదు, కానీ ఏ ఆడపిల్లకి రాకూడని సమస్యది. చూడండి, దాని గురించి మాట్లాడితేనే మన మూడ్ ఎలా చేంజ్ అయిపోయిందో. అందుకే దాని గురించి ఎంత తక్కువ డిస్కస్ చేస్తే అంత మంచిది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులేండి. వెళ్తానండి. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. అనడమే కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. వీడేంటి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు? పని పూర్తయ్యేదాకా వీడిని ఎలా భరించాలి? ఏంటి, ఏం కావాలి నీకు? ఫోన్ కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తున్నావేంటి? మేఘనా, ఒక ఇంపార్టెంట్ విషయం మీద నీతో కలిసి డిస్కస్ చేయాలి. అందుకే నిన్ను నా ఇంటికి రమ్మండం లేదు, నేనే నీ ఇంటికి వచ్చా. వాట్? హాయ్. హౌ డేర్ యు? నీకున్నంత డేర్ నాకెక్కడిది? తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని నీ తెలివితేటలతో కుట్టైపోతున్నావు. నీలాంటి డేర్ డెవిల్స్ అంటే నాకు చాలా గౌరవం.
తర్వాత కలిసి మాట్లాడుకుందాం కదా. ఇప్పుడు ఇక్కడికి రావా? రాను. అయితే నేనే వస్తాను. ఏంటిది తమాషాగా ఉందా? నువ్వేదైనా ఉంటే మా ఆయనతో మాట్లాడు. మీ ఆయనతో పని జరగలేదనే కదా నువ్వు రంగంలోకి దిగి డీల్ చేస్తున్నావు. వస్తావా రావా? వస్తున్నాను. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నేను కోరుకున్నదే అనుకుంటారు. అంటే అదే కాలేజీలో నిన్ను వన్ సైడ్ లవ్ చేశాను కదా, ఇప్పుడు బోత్ సైడ్స్ లవ్ ఉందనుకుంటారు. రై, ఈ మేఘన గురించి నీకు తెలీదు. నాకెందుకు తెలీదు? నీ గురించి మీ ఆయన కన్నా నాకే బాగా తెలుసు. కొద్ది రోజుల్లో ఈ ఇల్లు నీది కాబోతోంది, ఆ కంపెనీ నీదవుతుంది, కోట్ల ఆస్తి నీ సొంతం కాబోతోంది. కానీ నాకేం దక్కుతుంది? డబ్బు విషయమే అయితే నా హస్బెండ్తో మాట్లాడి సెటిల్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళు, ఎవరైనా చూస్తారు. నాకా భయాలేమీ లేవు. నీకెందుకు భయం? భయపడాల్సింది నేను. ఏంటి అంత అర్జెంట్ గా పిలిచారు? నీతో చాలా అర్జెంట్ గా చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. అంత అర్జెంట్ అయితే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, పర్సనల్ గా ఎందుకు పిలిచారు? ఫోన్లో చెప్పేది కాదు, కలిసినప్పుడే చెప్పాలి. సరే, విషయం ఏంటో చెప్పు. నువ్వు జాతకాలు నమ్ముతావా? అస్సలు నమ్మను. కానీ నేను న్యూమరాలజీ నమ్ముతాను. అయితే ఇప్పుడేంటి? ఇండియాలోనే లీడింగ్ న్యూమరాలజీకి మనిద్దరి డేట్ ఆఫ్ బర్త్లు పంపించి చెక్ చేయమన్నాను. ఏమన్నాడేంటి? ఇప్పుడే కదా నమ్మకం లేదన్నావు. లేదు, కానీ వినాలనుంది. ఇంతకీ ఏమన్నాడు? మనం చాలా అన్యోన్యంగా ఉంటామంట. ఉంటే మంచిదే కదా. ఇద్దరం అన్యోన్యంగా ఉంటే నేను ఆఫీస్ నుంచి రావడం, మాట్లాడడం, భోజనం పెడితే తినడం, పడుకోవడం, పొద్దున్నే లేవడం, ఇదా జీవితం. ఇంటికి రాగానే నువ్వు అలగాలి, లేటుగా వచ్చానని నువ్వు నాతో గొడవ పడాలి. అప్పుడు నేను కూడా రెచ్చిపోవాలి. ఇద్దరం మంచి పీక్లో గొడవపడ్డ తర్వాత గ్యాప్ రావాలి. అబ్బో, ఆ గ్యాప్ తర్వాత నేను నీకు నచ్చజెప్పి బుజ్జగించి బలవంతం చేసి నువ్వు మారం చేస్తుంటే నేను మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి. దీనివల్ల మన ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది. అందుచేత మొగుడు పెళ్లాల మధ్య అండర్స్టాండింగ్ కుదరాలి అంటే మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ జరగాలి. గొడవ పడిన తర్వాత అన్యోన్యంగా ఉండాలి, కానీ ముందే ఎదురెదురుగా ప్రేమించుకుంటే వర్కౌట్ కాదు, హ్యాపీనెస్ ఉండదు. అవును, ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళైన తర్వాతే ఎందుకు మొనాటని వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారండి? నాకు సొంతంగా తెలియదు, కానీ నవలల్లో చదివాను. కోరుకున్న ప్రియుణ్ణి కలవడానికి ఏదో అరగంట టైం దొరికితే అతనికి నచ్చిన డ్రెస్ వేసుకుని అతను చెప్పిన టైంకి అక్కడికొచ్చి ఎదురు చూసి అతనికి నచ్చిన మాటలు మాట్లాడుతూ ఆకాశంలో చందమామని, ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూస్తూ కవిత్వాలు చెప్పుకోవడంలో ఎంత థ్రిల్లుంటుందో తెలుసా? పెళ్ళైన తర్వాత అలా కాదు కదా. ఈ రెండింటికి ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఎదురు చూడ్డాలుండవు, ఎదురెదురుగా ఉండడం మాత్రమే ఉంటుంది. రాత్రిళ్ళు దొంగతనంగా ఫోన్ చేసుకోవడం, ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా వింటారేమో అని భయపడ్డాలు ఏమీ ఉండవు. ప్రతి ప్రేమ జంట ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారా? లేదు, ప్రేమించామని అనుకునే వాళ్లే ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రేమికుల మధ్య ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ రాదు. నిజమైన ప్రేమికులు పెళ్ళైన తర్వాత కూడా అన్యోన్యంగా అర్థం చేసుకునే ఉంటారు. న్యూమరాలజీ అతను ఇంకేం చెప్పాడు? ఫైనల్ గా ఏం చెప్పాడంటే మనకిద్దరు ఆడపిల్లలు పుడతారంట. నాకు నీలాంటి ఒక అబ్బాయి, నాలాగా ఒక అమ్మాయి పుడితే చాలు. చాలా, ఒక డజన్ మంది పిల్లల్ని ప్లాన్ చేద్దామా? చూడు కార్తీక్, నువ్వేదో మనసులో పెట్టుకుని వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి మళ్ళీ 50 lakhs కావాలని అడగడం అది కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఫెయిర్. ముందు మా వర్క్ కంప్లీట్ చేయి, సంతోషం కొద్దీ మేమే ఇస్తాం. ఏమిస్తావు? టిప్ ఇస్తావా?
సంతోషం కొద్దీ ఇస్తానంటే ఏంటర్థం? మీకు కోట్ల ఆస్తి వస్తుంది, నాకేమొస్తుంది? నువ్వు మాట్లాడితే చాలు సెల్ ఫోన్ మీ ఆయన చేతికిస్తున్నావు. నా మనసులో ఉన్నది నీకు తెలిసినా నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఫోన్ పెట్టే. ఎక్కడికి పోతావు? ఎప్పటికైనా ఈ కార్తీక్ దగ్గరికి రావాల్సిన దానివే. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కదా? ఎవరికి చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? ఎవరు? పేరు కూడా చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేసేంత బిజీగా ఉన్నావు వదిన? ఓ కిరణ్, చెప్పు. పొరపాటున నువ్వు నాకు కాల్ చేసావా? పొరపాట్లు చేసే వాళ్ళని హెచ్చరించడానికి చేశాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంటి పెద్ద కోడలిగా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాల్సిన స్థానంలో ఉండి కూడా నువ్వు నీ తండ్రితో కలిసి ఆఫీసులో ఎన్ని కుట్రలు చేస్తున్నావో, ఇంట్లో ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నావో అన్నీ తెలుసు. నీతోనే మాట్లాడుతున్నాను, కానీ నీతో కూడా మాట్లాడాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. షట్ అప్. అదే మాట నేను అనగలను. వదినవైపోయావు కాబట్టి బతికిపోయావు. నీ నిజస్వరూపం తెలుసుకోలేక మా అమ్మ నిన్ను గుడ్డిగా నమ్ముతోంది. ఇప్పుడు నీతో నీ తండ్రి చేరాడు. అది నీ నాశనానికే అని గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నా తండ్రి నాకు అన్యాయం చేయడం ఏంటి? నువ్వు నీ భర్తకి ద్రోహం చేయడం లేదా? నేను ఆ ఇంటి నుంచి వచ్చేశాను కాబట్టి నేనేమీ పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో. నా కుటుంబానికి ఏదైనా ద్రోహం తలపెడితే క్షమించే ప్రసక్తే లేదు. ఏ ఆధారంతో నా మీద ఈ ఆరోపణలు చేస్తున్నావు? ఏ ఆధారాలు కావాలా? నీకు ఆధారాలు కావాలా? అన్ని ఆధారాలు తీసుకొచ్చి మా అన్నయ్య ముందు మా అమ్మ ముందు పెట్టే రోజు తొందరలోనే వస్తుంది. జాగ్రత్త. మర్యాదగా మాట్లాడు కిరణ్. ఏంటి నీకు ఇచ్చేది మర్యాద? నా భార్యని ఇంట్లో నుంచి పంపించడానికి దొంగ సాక్ష్యాలు సృష్టించావు నువ్వు. ఆ విషయంలో నా తల్లినే ఎదిరించాను. ఇంకా నువ్వెంత? కిరణ్, నేనెవరో తెలిసే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావా? బాగా తెలుసు. దొంగసారా వ్యాపారం చేసి జైలుకెళ్ళొచ్చిన ఆ తండ్రికి పుట్టిన కూతురువి నువ్వు. ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఎవరు మేఘన? మీ తమ్ముడు నన్నెన్ని మాట్లాడుతున్నాడో తెలుసా? ఎరా, ఎలా ఉన్నావు? నాతో ఒక్కసారి కూడా మాట్లాడాలనిపించలేదా? అనిపించలేదు. అదేంట్రా అంత మాట అన్నావు? వెన్నెముక లేని ప్రాణుల్ని నేనంతగా లెక్క చేయను. రేయ్, ఏమైందిరా నీకు? ఏనాడైనా నువ్వు నా కోపాన్ని చూసావా? నేను ఇలా మాట్లాడడం విన్నావా? నీ భార్య ఆమె తండ్రి కలిసి నిన్నే కాదు నన్ను కూడా అణగదొక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నారు తెలుసా? తెలుసా? నువ్వు వాళ్ళ గ్రిప్లో నుంచి బయట పడకపోయావో ఏదో ఒక రోజు నిన్ను కూడా నడి రోడ్డు మీద నిలబెడతారు ఆ తండ్రి కూతుళ్ళు. రేయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. మీ వదిన నా మంచి కోరుకుంటుంది. ఆ భ్రమ నుండి నువ్వు బయటపడలేకపోతే అది నీ కర్మ. ఇక నుంచైనా నన్ను సింగర్గా అణగదొక్కే ప్రయత్నం మానుకోమని నీ భార్యకి చెప్పు. నువ్వు కూడా తొందరగా కళ్ళు తెరిచి నీ మామ చేస్తున్న కుట్రలు కనిపెట్టు. లేదంటే సర్వనాశనం చేసి చిప్ప చేతికిచ్చి పంపిస్తుంది నీ పెళ్ళం. నోరు ముయిరా, పెట్టే ఫోను. ఏమైంది దీనికి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏమై ఉంటుంది? ఈయన్నెప్పుడు ఇలా చూడలేదే. ఏంట్రా, ఎవరి మీద అరుస్తున్నావు? కిరణ్ ఫోన్ చేశాడత్తయ్య. అతన్ని పాడకుండా చేస్తున్నారని ఇన్నాళ్ళు మిమ్మల్ని అన్నాడు. ఇప్పుడేమో నన్ను అంటున్నాడు. నీకేం అవసరం? వాడి గురించి నువ్వు అసలు పట్టించుకోవడం లేదు కదా. వాడికి ఏదో అయిందమ్మా. మరి ఎవరు వాడి బుర్ర పాడు చేశారో తెలీదు. నన్ను కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడికంత కోపం ఎందుకొచ్చింది? ఎంత కోపం ఉన్నా వాడెవర్నీ ఏమీ అన్నాడు కదా. అంటే నేను మీ అబ్బాయి అబద్ధం చెప్తున్నావా అత్తయ్య? నేనంటే బయట నుంచి వచ్చిందాన్ని.
సంజయ్ మీ అబ్బాయే కదా, మీరే అడగండి. నోటికొచ్చినట్టు తిట్టాడు, అనరాని మాటలన్నీ అన్నాడు. అవునమ్మా, చిన్న చిన్న విషయాలకే వాడంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నడూ లేంది నన్ను నానా మాటలు అన్నాడు. అయితే నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన టైం వచ్చిందన్నమాట. మీరు సారీ చెప్పనన్నారు, వదిలేయండి. మళ్ళీ సాగదీయద్దు. ఆకలి కడుపు మార్చొద్దు. రండి తిందాం. సారీ, నేను రాను. హ, మళ్ళీ ఏమైంది? నేను ఇంకా కోపంతో రగిలిపోతున్నాను. న్యూస్ పేపర్ ఇవ్వు. టైం కాన్ టైంలో న్యూస్ పేపర్ ఏంటి? ముందు భోజనం చేయండి, ఆ తర్వాత డిక్షనరీ ఇస్తాను. డిక్షనరీనా? ఆ డిక్షనరీ డిక్షనరీ అంటే హా, అదే. రండి. అరే ముందే చెప్పొచ్చు కదా. అన్నయ్య, నువ్వేంటి ఇక్కడ? నేను మీ అన్నయ్యగా రాలేదు, ఏసీపీ తరుణ్గా ఒక కంప్లైంట్ తీసుకోవడానికి వచ్చాను. కంప్లైంటా? అవును. మీ ఆఫీస్లో ఎవరికైనా మినిస్టర్ శంకర్ వల్ల ఏదైనా సమస్య ఉందా? ఉంది. పల్లవి అని కొత్తగా మా ఆఫీస్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయింది. మంచి పిఆర్ స్కిల్స్తో డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర కంపెనీకి, మీ తమ్ముడికి మంచి పేరు తీసుకొచ్చింది. అది ఇష్టం లేని శంకర్, అతని కూతురు మేఘన కలిసి ఆమెని బెదిరించారు. భయపడి జాబ్ మానేసింది. తను ఇప్పుడు ఆఫీస్లో లేదా? ఉంది. మా కంపెనీ కోసం, కిరణ్ గారి ఫ్యూచర్ కోసం మళ్ళీ జాయిన్ అయింది. ఇప్పుడు తన ఆఫీస్లోనే ఉంటే ఒకసారి పిలిపించండి. వన్ మినిట్. కోమలి, పల్లవిని ఒకసారి నా క్యాబిన్కి పంపించు. అనిల్ గారు రమ్మన్నారంట. పల్లవి అంటే నువ్వా? తను మీకు ముందే తెలుసా ఏసీపీ గారు? అవును, స్వర్ణతో చూసా. స్వర్ణతోనా? పల్లవికి మీకు ఏంటి సంబంధం? మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో రెంట్కుండేవాళ్ళు. వాళ్ళు నాకు ₹1,00,000 అప్పున్నారు. వసూలు చేసుకోవడానికి వస్తే ఇల్లు ఖాళీ చేశారని తెలిసింది. ఇప్పుడు ఎవరో కొత్త అమ్మాయి దిగింది. నా సంగతి వదిలే, మరి నువ్వెందుకు వచ్చావు? ఏకపత్ని వ్రతుడివి. ఈ ఇంట్లో రెండో పత్నిని ఏమైనా తెచ్చిపెట్టావా? మీ గురించి అనిల్ గారు మొత్తం చెప్పారు. శంకర్ మేఘన వల్ల ప్రాబ్లం ఫేస్ చేశారని తెలిసింది. వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటాను. సారీ సార్, నేను ఏ కంప్లైంట్ ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు? చూడండి, ముందు వెనుక ఎవ్వరూ లేని అనాథని నేను. కంప్లైంట్ ఇచ్చి నా లైఫ్ని ఇంకా రిస్కులో పెట్టుకోలేను. ఆల్రెడీ వాళ్ళ బెదిరింపులకి భయపడకుండా తిరిగి జాబ్లో కంటిన్యూ చేస్తున్నాను. అది చాలు. వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలియదనుకుంటా. మీ సేఫ్టీ గురించే చెప్తున్నాను. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కంప్లైంట్ ఇవ్వండి. ఫ్యూచర్ గురించి నాకు బాధ లేదు. ప్రస్తుతానికి వద్దని చెప్తున్నాను కదా సార్. దయచేసి వదిలేయండి.
అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను. ఏసీపీ గారు, ఆవిడ అంతగా చెప్తుంది కదా, ఫోర్స్ చేయకండి. లేదంటే తను జాబ్ మానేస్తుంది. అప్పుడు నేను మీ తమ్ముడు కూడా రిస్క్లో పడతాం. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను కంప్లైంట్ ఇస్తాను. మీరు వెళ్ళండి ప్లీజ్. కిరణ్, ఒకసారి రా, మాట్లాడాలి. ఏంటి ఏసీపీ గారు? ఏసీపీగా కాదు, ఒక అన్నగా చెప్తున్నాను. తనని చూస్తే నాకు డౌట్గా ఉంది. జాగ్రత్తగా ఉండరా. కిరణ్ గారు, ఏమైంది? ఏమంటున్నారు ఆయన? మీకు స్వర్ణ ముందే తెలుసా? ఆ రోజు నేను మీ ఇంటి దగ్గర చూశాను. ఇప్పుడు మా అన్నయ్య కూడా చూశానని చెప్తున్నాడు. ఏంట్రా, ఎవరి మీద అరుస్తున్నావు? కిరణ్ ఫోన్ చేశాడత్తయ్య. అతన్ని పాడకుండా చేస్తున్నారని ఇన్నాళ్ళు మిమ్మల్ని అన్నాడు, ఇప్పుడేమో నన్ను అంటున్నాడు. వాడికి ఏదో అయిందమ్మా. మరి ఎవరు వాడి బుర్ర పాడు చేశారో తెలీదు. నన్ను కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 4 గోడల మధ్య కూర్చుని నీ చిన్న కొడుకుని పాడకుండా ఎవరు అడ్డుపడుతున్నారో తెలుసుకోకుండా వాణ్ణంటావేంటి? డ్రైవర్, కార్ ఆపు. డ్రైవర్, నువ్వు బయటికి వెళ్ళు. రా, వచ్చి కూర్చో. నా ఫోన్ కాల్ తర్వాత తరుణ్ అన్నయ్య నాన్న మాట్లాడుకొని ఉంటారు. అందుకే అన్నయ్య సీరియస్గా వచ్చాడు, కంప్లైంట్ ఇవ్వకపోయేసరికి సీరియస్గా వెళ్ళిపోయాడు. అది జరిగింది. అత్తయ్య, అప్పుడే వచ్చేసారేంటి? మీరు ఆఫీస్కి వెళ్ళలేదా?
ఏమైందత్తయ్య అలా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? అవును, ప్రాబ్లమే. దాన్ని పలకరించి తప్పు చేశాను. ఎవరినత్తయ్యా? నిన్న నీకు ఫోన్ చేసి కడుపుతో ఉన్నావని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు వాగాడే ఆ కిరణ్, వాడి భార్య కనిపించింది. మాటలు అదుపులో పెట్టుకోమని నీ మొగుడికి చెప్పు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాను. ఆ ఉషతో మాట్లాడటం వల్ల ఏమో తెలియదు కానీ మైండ్ చాలా డిస్టర్బ్ అయింది. అందుకే ఆఫీస్కి వెళ్ళలేక వెనక్కొచ్చాను. నా కన్న తల్లి కూడా నా గురించి ఇంతలా ఆలోచించేది కాదేమో. నా మనసు బాధ పెట్టినందుకు కన్న కొడుక్కి మీరు వార్నింగ్ ఇవ్వడం ఎలా తీసుకోవాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు అత్తయ్య. నిజంగా మీరు గ్రేట్ అత్తయ్య. ఈ ఇంట్లో మీ అంత గొప్పగా నా గురించి ఆలోచించేవాళ్ళు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు. కన్న కొడుకైనా కిరణ్ విషయంలో మీరు ఇంత కఠినంగా ఉన్నారు. కానీ ఇంట్లో కొందరు మాత్రం మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. మీకు తెలియకుండా దొంగతనంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించడం, ఊసుపోక ఫోన్లు చేయడం, నవ్వు రాకపోయినా నవ్వించడం లాంటివి ఎన్నో చేస్తున్నారు. వీళ్ల మనసుల్లో ఏముందో కానీ ఈ పనుల వల్ల ఇంట్లో ఎమోషన్ డైల్యూట్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఉషా కిరణ్లకి కొమ్ములొచ్చి మీ మీదే కాలు దువ్వినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే మన ఇంట్లో వాళ్ళ పనుల్ని కాస్త కంట్రోల్లో ఉంచితే మంచిది. అంటే నీ ఉద్దేశం ఏంటక్క? వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు కాబట్టి శాశ్వతంగా బంధాన్ని కట్ చేసుకోవాలా? నింద వేసుకొని బయటికి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడితే మేము నేరస్తులం అయిపోతామా? ఉషా కిరణ్ల విషయంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు. అందర్నీ అని మిమ్మల్ని కలుపుకోకండి. నిజంగా అత్తయ్య మీద గౌరవం ఉన్నవాళ్లే అయితే వాళ్ళ మీద ఆవిడకున్నంత కోపమే మీరు చూపిస్తారు. ప్రతి విషయంలో అత్తయ్యని ఎందుకు లాగుతున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటక్క? ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు సిటీలో ఉండకూడదని కోరుకుంటున్నావా, లేక దేశంలోనే ఉండకూడదనుకుంటున్నావా? చూసారా అత్తయ్య, నేనే మాట్లాడాను, హారిక ఏం మాట్లాడుతుంది? వదినా, చిన్నదిన కరెక్ట్ గానే చెప్పింది. నువ్వే సమాధానం చెప్పలేక అమ్మ సపోర్ట్ తీసుకుంటున్నావు. ఉషా వదినంటే నీకిష్టం లేకపోవచ్చు, దానికి కారణం కూడా మాకొద్దు. కానీ నా ప్రేమని సక్సెస్ చేయటంలో మా అమ్మ నాన్న కూడా ఫెయిల్ అయ్యారు. కానీ ఉషా వదిన మాత్రం కాదు. ఆ విషయం ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు వచ్చి చెప్తేనే తెలిసింది. ఇంట్లో లేకపోయినా ఇంటి ఆడపడుచు మనసు తెలుసుకుంది. అంటే నాకు మనసు తెలుసుకోవడం రాదా? నేనేమన్నా రాతిగుండేదాన్నా? చూసారా అత్తయ్య, హారిక అన్నం స్టార్ట్ చేసింది, రేణు దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇదే చెప్తున్నాను, నేను కడుపుతూ ఉన్నానన్న కన్సర్న్ మీ ఒక్కరికే ఉంటే సరిపోదు. ఇంట్లో అందరికీ ఉన్నప్పుడే నేను నా బిడ్డ క్షేమంగా సంతోషంగా ఉంటాం. అక్క, ఇప్పుడు ఏమన్నావని అంత ఎమోషనల్ అవుతున్నా? హారిక, మేఘన, నువ్వు గదిలోకి వెళ్ళు. మీరేం మాట్లాడినా మౌనంగా వింటున్నాను అంటే అది నా చేతకానితనం కాదు, మంచి చెడుల తేడా తెలియని మీ మూర్ఖత్వం. నా మాటకి ఈ ఇంటికి దూరంగా ఉన్నవాళ్ళు సైలెంట్గా ఉండటం లేదు. మాటల ద్వారాను చేతల ద్వారాను ఈ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అత్తయ్య, కిరణ్, ఉషా అలాంటి వాళ్ళు కాదు. ఏదో పొరపాటున. వద్దు,
నాకు సలహాలు ఇవ్వద్దు. నేను చెప్పింది మాత్రమే వినండి. వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకన్నా నన్ను నమ్ముకొని నాతో ఉన్నవాళ్లే నాకు ముఖ్యం. అందుకే చెప్తున్నాను, ఉషా కిరణ్ విషయంలో మీరు అదుపులో ఉండండి. లేదంటే నేను అదుపు చేయాల్సి వస్తుంది. ఉషా, ఉషా, చెప్పండి. ఈ పదం స్వరానికి అందడం లేదు. వేరే పదం మార్చొచ్చు కదా. ఈ పదం ఎందుకు మార్చాలి? మీరే స్వరం మార్చుకోండి. నీ చేతిలో పనే కదా. ఒక పదం మారిస్తే ఏం అవ్వదులే. కుండలో స్వరం, గొంతులో గాత్రం. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందిలే. నేను నీ సొంత మొగుడినే. నేను అడిగితే కూడా మార్చవా? ప్రొఫెషనల్ ఎథిక్స్ బాబు, మార్చడానికి కుదరదు. అయినా ఆ పదమే అక్కడ అర్థానికి సరిగ్గా సరిపోతుంది. వేరే ఏదైనా అయితే అతుకు వేసినట్టు అసహ్యంగా ఉంటుంది. అనవసరంగా నిన్ను అడిగాను. నేనే నాకు నచ్చిన పదంతో పాడేస్తాను. పాట బయటకు వచ్చే వరకు నీకు తెలీదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ పాటలో ఒక్క అక్షరం కాదు, ఒత్తు మారినా సరే ఒప్పుకోను. లిరిక్స్ సింగర్ చేతికి వచ్చిన తర్వాత అంతా మా ఇష్టం. పరభాషా గాయకుల్లా నచ్చినట్టు ముక్కలు చేస్తా, నాలుగు తిరిగినట్టు మార్చేస్తా. ఏంటి మీరు మార్చేది? నా పాట నాకు ఇచ్చేయండి. అనిల్ గారికి కాల్ చేసి కంప్లైంట్ చేస్తాను. ఏంటి కంప్లైంట్ చేస్తావా? ముందు ఈ పేపర్ నా దగ్గర తీసుకొచ్చాలి. నా పేపర్ నాకు ఇచ్చేయండి. నా పేపర్ నాకు ఇచ్చేయండి. ఏమండి ఇచ్చేయండి, నా పేపర్ ఇచ్చేయండి. ఏమండి మారుని యాగమో మన్మథ యోగమో